హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి 8 ఇంచెస్ ఒక 2 పాయింట్స్ అయితే ఉంది. ఇక్కడికైతే లైన్ వేస్తున్నాను చూడండి. 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి మరీ పెట్టుకున్నాను అనమాట. వీళ్ళకి సంక రౌండ్ వచ్చేసి ఇంతవరకు ఉంది, అంటే లెంత్ ఇంతవరకు ఉంది. తర్వాత దీనికైతే నేను 2.5కే తీసుకుంటున్నానండి. తర్వాత దీనికి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఒక 2 పాయింట్స్ అయితే ఉందన్నమాట. దీనికి సగానికి ఎంత వస్తుంది అంటే కనుక ఇంతవరకు వస్తే వస్తుందన్నమాట. ఇది ఇక్కడ కూడా లైన్ అయితే వేస్తున్నాను చూడండి. దీనికైతే 2.5కి వేసానమాట. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని మనము ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడికి ఇలా నీట్గా ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఇలా ఇచ్చుకుంటే కనుక వీళ్ళ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళ హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉంది, ఇంతవరకు ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇంతేనండి. ఇక్కడ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే కనుక తర్వాత నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మీకైతే ఖచ్చితంగా వివరించి మరీ చెప్తానండి. ఇప్పుడు ఇదైతే కటింగ్ చేస్తున్నాను. స్టాప్.